మీరు ఇప్పటిదాకా హైదరాబాద్లో ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ 20,000 ప్రొసీజర్ చేసినా అని చెప్పేసి నేను విన్నాను సార్. సో హౌ హ్యాపీ దే ఆర్ అండ్ అందులోకి ఏమైనా ప్రామినెంట్ పీపుల్ ఉన్నారా? ఎంత పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది సార్? ఇప్పుడు ప్రొసీజర్స్ అంటే ప్రతి వాళ్ళకి చేయకూడదు కదా. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు కొంతమందికి బాగా అరిగిపోయి అసలు చేయకపోతే వాళ్ళకి సర్జరీకి వెళ్ళమంటాం, మేమే రిఫర్ చేస్తాం. సో అందరికీ ప్రొసీజర్ అవ్వదు. సో ఒకసారి ప్రొసీజర్ చేస్తున్నామంటే వాళ్ళు క్యాండిడేట్స్ అని అంటే సో వి ఎక్స్పెక్ట్ గుడ్ సక్సెస్. ఇప్పుడు ఫెయిల్ అవుతాడు అనే పేషెంట్కి ఆఫర్ చేయకూడదు కదా. సో అందుకని సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వీ ఆల్రెడీ నో లైక్ మీరు గుడ్ క్యాండిడేట్, మీకు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మీలాంటి పేషెంట్స్ని మేము చాలామందిని చేసాం. సో ఓవరాల్ చూసుకుంటే యంగర్ పేషెంట్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఉంటాయండి. ఓల్డర్ పేషెంట్స్ ఈవెన్ నీ ఆర్థరైటిస్ అలా ఉంటే ఓవర్ 70 to 80% of the people are very successful. And some people will be excellent, even 90-95% also. కొంతమంది ఏంటంటే ఎంత పాడైపోయినా బాబు నాకు సర్జరీ వద్దు, నాకు 70% వస్తే చాలా అని కూడా వస్తారు. సో అట్లాంటి పేషెంట్స్కి ఏంటంటే దే ఆర్ హ్యాపీ విత్ వాట్ దే గెట్ అనమాట. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇఫ్ యూ రియల్లీ లుక్ అట్ ఇట్, ఇప్పుడు 100 పీపుల్లో ఆల్మోస్ట్ 85% of people will have excellent results. Then there will be average results of 10%, or 3-4% people we can say fail ayindi anochu. Compared to surgical fields, the failure rates are much higher akkada. సో ఎవరెవరు సార్ అంటే నేను చూసాను అంటే హేమామాలిని కానీ లేకపోతే చిరంజీవి కానీ వీళ్ళందరూ మీ పేషెంట్ సార్? అలా అట్లా అంటే వేరే పేషెంట్స్ చాలామంది ఉన్నారండి. సో we treat a lot of సెలబ్రిటీస్కి, స్పోర్ట్స్ పీపుల్కి అందరికీ చేస్తాం అట్లా. ఇంకా ట్రీట్మెంట్ అంటే పెద్ద చిన్న అని కాదు, అందరి బాడీస్ ఇప్పుడు సెలబ్రిటీ అవ్వక్కర్లేదు, సేమ్ జాయింట్ ఉంటుంది, ట్రీట్మెంట్ క్వాలిటీ అందరికీ ఒకటే ఇస్తాం బేసిక్లీ. ఇంకోటి సార్ అంటే ఇప్పుడు ఇది న్యూ ఎరా అంటే మీన్స్ కొత్త వైద్య విధానము. సో ఈ బోన్ మ్యారోతోని రానున్న రోజుల్లో ఈ స్టెమ్ సెల్స్తోని అంటే ఎటువంటి వైద్య విధానాలకి వెళ్ళే అవకాశం ఉంది? దీని ద్వారా మానవాళి మీద వచ్చే మార్పులు, వైద్య రంగంలో వచ్చే పెను మార్పులు ఏంటి వచ్చే 10 yearsలో? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. సో ఇట్స్ ఇప్పుడు ఈ ఫీల్డ్ జస్ట్ కీప్స్ మీ వెరీ యంగ్. ఇప్పుడు నాకు ఇండియాకి ఇంత రావాలి, ఇంత చేయాలని ఎందుకు అనిపిస్తుంది? నేను ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నా కూడా అంటే ఐ జస్ట్ ఫీల్ లైక్ ఈ ఆపర్చునిటీ మన ఇండియన్ పబ్లిక్లో లేదు. ఇప్పుడు అక్కడ నేర్చుకున్నాం, అక్కడ ఎర్లీ స్టేజ్ ఇన్వెన్షన్లో ఉన్నప్పుడు వై నాట్ ఇండియా? సో దట్ కీప్స్ ఇస్ గోయింగ్ వెరీ మోటివేటెడ్. ఎందుకంటే వాట్ వీ సీ ఇన్ ద ఫ్యూచర్, ఇప్పుడు మనమేమో ఆర్థోపెడిక్ మెడిసిన్లో స్పెషాలిటీ, ఆర్థోపెడిక్ రీజనరేటివ్ మెడిసిన్ ఇస్ అవర్ స్పెషాలిటీ. బట్ ఈ స్టెమ్ సెల్స్ మీరు అన్నట్టు ఆర్ రీజనరేటివ్ ఫీల్డ్ ఓన్లీ ఆర్థోపెడిక్సే కాదు, ఇట్స్ కమింగ్ ఇన్ మల్టిపుల్ అదర్ సిస్టమ్స్, కార్డియాలజీ దగ్గర నుంచి డెర్మటాలజీ, యాంటీ ఏజింగ్ దగ్గర నుంచి మల్టిపుల్ సిస్టమ్స్కి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఆర్థోపెడిక్స్ చాలా అడ్వాన్స్డ్, ఎందుకంటే మనం 25-30 years నుంచి పేషెంట్స్ మీద వాడుతున్నాం. ఇప్పుడు ఈ కొత్త థెరపీస్ అన్నీ ఇంకా ఆ స్టేజ్కి రాలేదు, కానీ పొటెన్షియల్ ఇస్ సో మచ్. ఇప్పుడు ఫ్యూచర్ చూసుకుంటే ఇట్ కెన్ లిటరల్లీ ప్రివెంట్ లాట్ ఆఫ్ డిసీజెస్. అంటే గ్రేట్ కదా. ఇప్పుడు ఇఫ్ ఐ కెన్ ప్రివెంట్ ఎ హార్ట్ డిసీజ్, ఈవెన్ యాంటీ ఏజింగ్. కానీ ఇంకా ఎవిడెన్స్ లేదండి. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఎవిడెన్స్ లేకుండా మనం ట్రీట్ చేయకూడదు. కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం మార్కెట్లో ఎలా ఉంటుందంటే అన్నిటికీ వాడుతున్న మాట వస్తుంది, అది చాలా తప్పు అన్నమాట. సో అది చేస్తే మన ఫీల్డ్ వాల్యూ పోతుంది. సో ఎవిడెన్స్ ఎక్కడి వరకు ఉందంటే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ 25 years నుంచి జరుగుతున్న ట్రీట్మెంట్స్. వేరే ఫీల్డ్స్ ఇవన్నీ వెరీ ఎక్సైటింగ్, దే ఆర్ కమింగ్, but slowly they're coming anamata. So it is not only limited to orthopedics, it is in almost every human organ system lo kuda we see tremendous potential. సార్ ఇప్పుడు ఈ స్టెమ్ సెల్స్లో అంటే ఎన్ని రకాలు అంటే మనం స్టెమ్ సెల్స్ బోన్ మ్యారో నుంచి తీస్తా అంటున్నారు కదా, కొంతమంది పుట్టినప్పుడే స్టెమ్ సెల్స్ని భద్రపరచాలి అని చెప్పేసి ఈ మధ్య అవగాహన పెరుగుతుంది. సో అవి ఏంటి ఇవి ఏంటి, మనం భద్రపరచడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ఆర్గాన్ ఖరాబ్ అయితే కెన్ వి రీప్రొడ్యూస్ దట్ ఆర్గాన్ త్రూ స్టెమ్ సెల్స్? సో ద టూ డిఫరెంట్ థింగ్స్. దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలామంది బేబీస్ పుట్టినప్పుడు మన బేబీ సెల్స్ని స్టోర్ చేస్తాం అన్నమాట. అది ఎందుకంటే ఇప్పుడు బేబీకి ఏమైనా ఫ్యూచర్ ఇష్యూస్ అయ్యి, ఎందుకంటే మ్యాచింగ్ కోసం చూస్తాం కదండి, మనకి మ్యాచ్ అయ్యే జెనెటిక్ మ్యాచ్ అవుతుందా ఉంటే ఇప్పుడు అట్లీస్ట్ బ్యాంక్లో ఉంటాయి, అదొకటి.
నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఏమన్నా అన్యూజువల్ సిచ్యువేషన్, బోన్ మ్యారో డిసీజెస్, క్యాన్సర్ టైప్ ఏమన్నా వస్తే సెల్స్ దొరుకుతాయి. సో అట్లా సేఫ్టీ కోసం పెట్టుకుంటాం అన్నమాట. కానీ ఆ సెల్స్ ఆ బేబీకే పనికొస్తుంది, మనకి ఈవెన్ ద పేరెంట్స్కి అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు మీకు కావాలంటే నేను ఈరోజు తీయొచ్చు కదా మీ నుంచి. సో అట్లా అనమాట. సో ఇదేంటంటే అటాలగస్, అంటే మీ ఓన్ బాడీ నుంచి వచ్చే టైప్ సెల్స్. అదేంటంటే మన ఫ్యూచర్లో ఏమైనా అవసరం అవుతుందా, లేకపోతే ఇప్పుడు ఇట్లాంటి అన్యూజువల్ సిచ్యువేషన్ పడినప్పుడు సడన్గా మన సెల్స్ ఉంటాయి అని మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు సేవ్ బేబీస్ సెల్స్. ఇదివరకు ఉన్నంత నీడ్ ఇప్పుడు లేదండి, ఎందుకంటే ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు ట్రీట్ అండ్ దీస్ కొంచెం అడ్వాన్స్డ్ అయ్యాం కాబట్టి దెర్ ఈజ్ వాల్యూ టు ఇట్, సేవ్ చేసుకోవచ్చు, బట్ దట్స్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ ద బేబీ.